కడుపుతో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు కామన్ అండి. అందరికీ రావు. అందరూ ఒకటి కాదు, అన్ని ప్రెగ్నెన్సీలు ఒకలాగా ఉండవు. ఇప్పుడు ఇందాకే ఒక అమ్మాయి ఓపీకి వచ్చి చూయించుకొని వెళ్ళింది. ఆ అమ్మాయికి ఇది 3వ ప్రెగ్నెన్సీ. ముందు 2 ప్రెగ్నెన్సీస్లో ఎక్కడా ఇబ్బంది లేదు తనకి. అంటే గ్యాస్ట్రైటిస్ రావటం కానీ, లేకపోతే మోషన్కి వెళ్ళటానికి ఇబ్బందులు కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఈ 3వ ప్రెగ్నెన్సీకి మాత్రం తనకి ఇబ్బంది వస్తూ ఉందన్నమాట. హార్మోన్స్ వల్ల, ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చేది మోస్ట్ కామన్ థింగ్. దీనికి మనమేం భయపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం రాలేదు కదా, ఈసారి కూడా రాదు అని అనుకోవటానికి లేదు. వచ్చిన వాటి చిన్న చిన్న మెడిసిన్స్, రెమెడీస్ తీసుకున్నామంటే సరిపోతుంది. ఈ కారము, పులుపు లాంటి పదార్థాలు కొంచెం తగ్గించుకొని తక్కువ క్వాంటిటీలో ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకున్నారంటే సెట్ అవుతుంది అనమాట. మోషన్ ఫ్రీగా రావాలంటే అందరికీ తెలిసిందే, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. అంటే ఈ బీన్స్, క్యారెట్, బీట్రూట్, కీర దోస ఇలాంటివి తీసుకున్నారంటే సెట్ అవుతుంది. మీరు ముందు ప్రెగ్నెన్సీకి ఇట్లా లేదు, ఈ ప్రెగ్నెన్సీకే ఇట్లుంది, ఎందుకు ఇదేమైనా ప్రాబ్లమా అని అనుకోవద్దండి. అన్ని ప్రెగ్నెన్సీస్ ఒకటి కాదు. ఓకేనా? నమస్తే.